హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే చాలా పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపటి మార్కెట్ గురించి అయితే ఈరోజు వీక్లీ ఎక్స్పైర్ అయిపోయింది. సో ఫ్రెష్ వీక్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో రేపు ఫ్రైడే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. అలాగే ఒక 3 బెస్ట్ స్టాక్స్ ఫర్ షార్ట్ టర్మ్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన ఒక 3 స్టాక్స్ గురించి ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఈరోజు మనకి సెన్సెక్స్ చూసుకున్నట్టయితే హైయెస్ట్గా 358 పాయింట్స్ రైజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో మనకి 100 పాయింట్స్ రైజ్ అవ్వడం, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 0.95% 330 పాయింట్స్ రైజ్ అవ్వడం అయితే కనిపిస్తుంది. నిఫ్టీ మిడ్ క్యాప్లో అయితే 420 పాయింట్స్ రేజ్ అవడం అండి, 1.57% అప్పర్ సైడ్ వెళ్ళడం కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే చాలా వరకు ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయాయి. సో బీ కాషియస్ అండి. మైక్రో క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. సో కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు అయితే కాస్త వెయిట్ చేయండి చిన్న కరెక్షన్ గురించి అయితే. సో నెక్స్ట్ బ్రాడర్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన ఓవరాల్ అన్ని కంపెనీస్లో చూసుకున్నట్టయితే 1414 షేర్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 375 షేర్స్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ చూసుకున్నా కూడా మనకి చాలా మంచి పాజిటివ్నెస్ అయితే కనిపించడం జరిగింది. సో నిఫ్టీ యొక్క మూమెంట్ చూసినట్టయితే ఈరోజు 15,635లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది 692లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెనింగే గ్యాప్లో ఓపెన్ అవ్వడం జరిగింది, ఆల్మోస్ట్ 55 to 60 పాయింట్స్ వరకు. సో అక్కడ నుంచి కాస్త కరెక్షన్ అయినా కూడా ఫస్ట్ 15 మినిట్స్లో, ఆ తర్వాత మళ్ళీ మంచి ర్యాలీ అనేది కనిపించింది. 15,751 వరకు వెళ్ళడం జరిగింది. సో 15,500 లెవెల్స్ని బ్రేక్ చేసేంత వరకు అయితే వీక్నెస్ అనేది లేదు అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. బట్ చార్ట్ను చూస్తే మనకి ఇంకాస్త అర్థం చేసుకోవాల్సి ఉంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో ఎందుకంటే నిన్నటి హై ఏదైతే ఉందో, ఆల్ టైమ్ హై రిజిస్టర్ చేసిన 15,800 ఏదైతే ఉందో దానిని ఈరోజు టచ్ చేయలేకపోయింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మంచి పాజిటివ్ ట్రెండ్, గ్యాప్ అప్ 100 పాయింట్స్ అప్పర్ సైడ్లో గ్యాప్ అప్ అవడం జరిగింది. ఆ తర్వాత 35,000 లెవెల్స్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అప్పర్ సైడ్లో 35,165 వరకు వెళ్ళి 35,131 దగ్గర క్లోజ్ అవడం అయితే మనకి కనిపిస్తుంది. సో 35,000 కంటే బిలో నిన్న ఒకటే రోజు ట్రేడ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు బుల్స్ అనేవారైతే తమ యొక్క పవర్ని చూపించడం జరిగింది. సో బేర్స్ యాక్సెప్టెడ్ దర్ డిఫీట్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా రిటర్న్ చూసుకున్నట్టయితే స్టిల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే నెగటివ్ కనిపిస్తూ ఉంది వీక్లీ అండ్ 3 months రిటర్న్స్ చూసుకున్నట్టయితే. బట్ నిఫ్టీలో అయితే ఓవరాల్గా మనకి పాజిటివ్ రిటర్న్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ నెగటివ్గా కనిపిస్తుంది, కానీ రేపు నిఫ్టీ కంటే ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో ట్రెండింగ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో రేపైతే మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. నిఫ్టీ కంటే ఎక్కువగా మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ 0.65% పాజిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.95 క్లోజ్ అయింది కదా. సో రేపు మోర్ దెన్ 1% బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇట్ ఈస్ మై ఓన్ అజంప్షన్, ఇట్ మైట్ బి రాంగ్ ఆల్సో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సెక్టోరియల్ వైజ్గా మనకి ఈరోజు మీడియా అండ్ రియాలిటీ సెక్టర్లలో చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో మీడియా సెక్టర్లో అయితే 4.64% ర్యాలీ అనేది కనిపించింది. రియాలిటీ సెక్టర్లో కూడా 3.34 అండ్ పిఎస్యూ బ్యాంకింగ్స్లో 2.4%. ఫైనాన్షియల్ సర్వీసెస్ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ చూసుకున్నట్టయితే ఈరోజు అయితే మార్కెట్ని ఓవరాల్గా చాలా అల్టిమేట్లీ అప్పర్ సైడ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో నెగిటివ్ సైడ్ ఉన్న ఇండైసెస్ చూసుకున్నట్టయితే కేవలం ఆటో సెక్టార్లో మాత్రమే నెగిటివ్నెస్ అనేది కనిపించింది, అది కూడా స్లైట్లీ 11 పాయింట్స్ మాత్రమే. సో ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది మార్కెట్ అంతా చూసుకున్న. ఎనర్జీ, పిఎస్సి, కన్జంప్షన్, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ ఓవరాల్ అన్ని సెక్టార్స్ అన్ని పాజిటివ్గా అయితే ఈరోజు ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో హయ్యెస్ట్గా 4.64% అప్పర్ సైడ్ వెళ్ళిన నిఫ్టీ మీడియా సెక్టార్ ఏదైతే ఉందో దీంట్లో టాప్ 3 స్టాక్స్ చూసినట్టయితే TV18 బ్రాడ్కాస్ట్, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, హ్యాత్వే కేబుల్స్లో ఎస్టర్డే సింగపూర్కి సంబంధించిన FII ఒకటి బల్క్ డీల్లో పర్చేస్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు 10% ర్యాలీ అయితే కనిపించింది. మీరు మన PNG అఫీషియల్లో చూసినట్టయితే దీని యొక్క ఇమేజ్ అయితే చూస్తుంటారు మీరు. సో హ్యాత్వే కేబుల్లో కూడా బల్క్ డీల్ అనేది జరిగిందని. సో మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ అనేది కూడా 27 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇది
12% ర్యాలీ తీయడం జరిగింది. TV18 బ్రాడ్కాస్ట్లో కూడా రిలయన్స్ యొక్క న్యూసెస్ ద్వారా మనకి ఇది న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో ఫండమెంటల్స్ గురించి అయితే మనకి TV18లో ఎటువంటి హోప్స్ లేవు, కానీ న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ బీ కాషియస్ అండి. టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు బజాజ్ ఫైనాన్స్లో 7.26%, బజాజ్ ఫిన్సర్వ్లో 3.76%, SBIలో 2.56%, దివీస్ ల్యాబ్స్లో 2.46% అప్పర్ సైడ్ అనేది కనిపిస్తుంది పాజిటివ్నెస్ అనేది. సో బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్లో అయితే షార్ట్ కవరింగ్ అనేది క్లియర్గా కనిపించడం జరిగింది. దానివల్ల స్టాక్స్లో కూడా మంచి బుల్లిష్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో నెగటివ్ సైడ్ చూసుకున్నట్టయితే ఐటీసీ చూడండి, ఐటీసీ ఇప్పటి వరకు 235 కంటే ఎబో వెళ్ళలేదండి. బిట్వీన్ 200 నుంచి 230 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది చాలా రోజుల నుంచి. సో ఈరోజు చూసుకున్నా కూడా మనకి 209 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. టాప్ నెగటివ్ పర్సన్గా ఈరోజు మార్కెట్లో అంతా బులిష్లో ఉన్నా కూడా మనకి టాప్ నెగటివ్ స్టాక్గా అయితే ఐటీసీ నిలబడడం జరిగింది. ఆ తర్వాత బజాజ్ ఆటో నెగటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది 1.06%. ఐచర్ మోటార్స్లో కూడా కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. యూపీఎల్లో మనకి నెగటివ్నెస్ అనేది 6 పాయింట్స్ లాస్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే బ్రాడర్ మార్కెట్లో పాజిటివ్నెస్ అనేది ఉంది బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ బయింగ్ అండి. ఎఫ్ఐఎస్ బయింగ్ చూసుకున్నట్టయితే ఈరోజు 1329 crores బై చేయడం జరిగింది. సో మనకి డిఐఎస్ఐ నుంచి సెల్ చూసుకున్నట్టయితే కేవలం 575 crores సెల్లింగ్ అనేది జరిగింది. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో సెల్లింగ్ అనేది ఉంది. స్టాక్ ఫ్యూచర్స్లో మాత్రం బయింగ్ అనేది కనిపిస్తుంది విత్ ఏ హ్యూజ్ అమౌంట్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే ఎఫ్ఐ సైడ్ నుంచి ఆఫ్టర్ నిన్న మనకి సెల్లింగ్ అనేది కనిపించింది బోత్ సైడ్, ఎఫ్ఐ డిఐ సైడ్. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి బయింగ్ అనేది కనిపించింది. ఓవరాల్గా మంత్లీ డేటా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 4,780 crores వరకు మనకి ఎఫ్ఐఎస్ నుంచి జూన్ 1 నుంచి జూన్ 10 వరకు ఈ 10 డేస్లో అయితే బయింగ్ అనేది పాజిటివ్గా కనిపించడం జరుగుతూ ఉంది. సో విచ్ ఈజ్ పాజిటివ్ అని చెప్పవచ్చు. సో కమింగ్ డేస్లో కూడా ఎఫ్ఐఎస్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఇదే విధంగా ఉన్నట్టయితే మనకి మంచి ర్యాలీని కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగిందండి. మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, బట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నిన్నటి ఓపెనింగ్ ప్రైస్ని టచ్ చేయలేకపోయింది, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ని టచ్ చేయలేకపోయింది. ఇన్సైడ్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ హెవీ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఈరోజు ఏర్పడిన ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫర్దర్గా అప్పర్ సైడ్ మూమెంట్ తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ బీ కాషియస్ అండి. మనకి ఇక్కడ సారీ అండి 15,600 లెవెల్స్ నుంచి 15,500 లెవెల్స్లో నిన్నటి లో ప్రైస్ ఏదైతే ఉందో 15,550 లెవెల్స్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే. సో నిన్నటి లో ప్రైస్ని బ్రేక్ చేయనంత వరకు ఇట్ ఈజ్ ఓకే. వన్స్ నిన్నటి లో ప్రైస్ని బ్రేక్ చేసిందంటే కనుక మళ్ళీ మనకి షార్ప్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనకి నిన్న హెవీ ఫాల్ చూసిన తర్వాత ఒక పాజిటివ్ డోజీ ప్యాటర్న్లో ఇన్సైడ్ క్యాండిల్ చూడడం జరుగుతుంది. సో మేబీ రేపైతే మార్కెట్ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో పాజిటివ్ సైడ్ ఉన్నా కూడా ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉందో 15,800ని బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో నిఫ్టీ 50లో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 15,631 దగ్గర సపోర్ట్ 1 కనిపిస్తూ ఉంది. సో సపోర్ట్ 2 వచ్చేసి మనకి 15,560 లెవెల్స్లో కనిపిస్తుందండి. సో 630ని వన్స్ బ్రేక్ చేసిందంటే కనుక డౌన్ సైడ్ మనకి 565 దగ్గర మేజర్ సపోర్ట్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ద ఎస్టర్డేస్ లోయెస్ట్ ప్రైస్ అనమాట. సో వన్స్ దీన్ని కనుక బ్రేక్ చేసినట్టయితే 15,500 బిలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు ఓవరాల్గా చూసినట్టయితే ఓపెనింగ్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ 15 minutesలో నెగటివ్నెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇట్ ఈజ్ ఎ షూటింగ్ స్టార్. అప్పర్ సైడ్ డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం దీన్ని. సో ఇది స్మాల్ బాడీ తోటి హెవీ విక్ తోటి ఏర్పడడం జరిగింది. మార్నింగ్ 15 minutesలోనే డౌన్ సైడ్ తీసుకెళ్ళడానికి బేర్స్ ట్రై చేసినా కూడా బుల్స్ అయితే యాక్టివ్గా ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ నుంచి అయితే పాజిటివ్నెస్ అనేది ఓవరాల్గా కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఏ 1 or 2 రెడ్ క్యాండిల్స్ తర్వాత చూసినా కూడా మనకి
బుల్ సైడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది అయితే కనిపిస్తుంది. 745లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది కదా. సో ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే ఇది 800 బిలో ఓపెన్ అవ్వాలండి. సో 800 బిలో ఓపెన్ అయితేనే మనకి అప్పర్ సైడ్ మంచి బుల్లిష్ ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ 800 ఎబో ఓపెన్ అయినట్టయితే కనుక మీరు సెల్లింగ్ సైడ్ గురించి ఆపర్చునిటీస్ ఆలోచించండి. 15,800 అనేది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ 1గా ఉంటుంది. సో వన్స్ ఇదాన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక 870 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ 2 అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 15,800ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇట్ షుడ్ బి ఓపెన్ 760 నుంచి 740 మధ్యలో ఓపెన్ అవ్వాలి మార్కెట్ అనేది. సో ఓపెనింగ్ ప్రైస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అప్పుడే మనకి బుల్స్ యాక్టివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అయిందంటే కనుక మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే దీంట్లో కూడా డోజీ ప్యాటర్న్ ఏర్పడినప్పటికీ ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడినప్పటికీ ఎస్టర్డేస్ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే ఎబో క్లోజ్ అవ్వడం జరిగిందండి. 35,000 ఎబో క్లోజ్ అయింది అంటే కనుక ఈరోజు మంచి పాజిటివ్నెస్ అయితే కనిపించింది. దాని గురించే నేను ఈరోజు చెప్పడం జరిగింది. రేపు కనుక మార్కెట్లో పాజిటివ్నెస్ ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ నెగటివ్నెస్ ఉంటే మై వ్యూ ఈజ్ ఇన్వాలిడ్ అండి. సో ఒకవేళ పాజిటివ్నెస్ ఉన్నట్టయితే మనకి నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్గా హెవీగా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలా వరకు. సో 1%, 1.5% కంటే ఏవో కూడా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ లాస్ట్ June 4th ఏర్పాటు చేసిన ఆల్ టైమ్ అంటే ఈ లాస్ట్ వీక్లీ హై ఏదైతే ఉందో, వీక్లీ హై June 4th మనకి 10 AM వీక్లీ హై 35,820 లెవెల్స్లో కనిపిస్తుంది చూడండి. సో 35,820 లెవెల్స్లో మనకి June 4th హై ఫామ్ చేయడం జరిగింది. వన్స్ 35,500ని బ్రేక్ చేస్తే మనకి ఈ లెవెల్స్ని కూడా చూసే ఛాన్సెస్ ఉంది, ఇఫ్ దిస్ పాజిటివ్ మూమెంటమ్ విల్ క్యారీ ఆన్ ఫర్ టుమారో. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే సపోర్ట్ వచ్చేసి మనకి 34,785 దగ్గర సపోర్ట్ కనిపిస్తుందండి. ద నెక్స్ట్ సపోర్ట్ ఈజ్ ద లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ ఎస్టర్డేస్ లోయెస్ట్ ప్రైస్ అనేది 34,650 అనమాట. సో 35,000 ఎబో ఉన్నంత వరకు బుల్ సైడే ఉండండి. 35,000ని బ్రేక్ చేసిందంటే కనుక మీరు సెల్ సైడ్ ఉండండి. సో పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే 35,380 లెవెల్స్లో ఒక రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. సో వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే 35,500 స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది సెకండ్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నేనైతే మార్కెట్లో రేపు బుల్లిష్నెస్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 35,500ని టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక 800 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో 35,500 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇట్ షుడ్ బి ఓపెన్ బిట్వీన్ ద 35,300 నుంచి 35,200 నుంచి 35,100 మధ్యలోనే ఓపెన్ అవ్వాలి. సో ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో హయ్యర్ సైడ్లో ఓపెన్ అయినట్టయితే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందన్నమాట. సో 3 స్టాక్స్ గురించి చూద్దామండి. దిస్ ఈజ్ జస్ట్ మై వ్యూ. 3 స్టాక్స్లో మనకి ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. టాటా కాఫీలో చూసినట్టయితే, సో టాటా కాఫీ అనేది మనం పొజిషనల్ పిక్గా ఫ్యూ డేస్ బ్యాక్ అయితే దీన్ని మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది 123 లెవెల్స్లో. సో ప్రజెంట్ ఇది 186 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. సో చాలా మంచి బుల్లిష్ నెస్ అనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్ లాస్ట్ వీక్కి రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ని 190 లెవెల్స్ని టచ్ చేసి రిటర్న్ రావడం జరిగింది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ అదే రేంజ్లో 190 లెవెల్స్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఇది 190 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళినట్టయితే మనకి కమింగ్ డేస్లో 220 to 230 లెవెల్స్ని కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో స్వింగ్ ట్రేడర్స్ అయితే దీన్ని పాజిటివ్ సైడ్ ఆలోచించండి. సో అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అండి, జిందాల్ స్టెయిన్లెస్ హిసార్ లిమిటెడ్. సో దీంట్లో ఈరోజు 9% వరకు ర్యాలీ అనేది కనిపించింది. సో ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో లాస్ట్ టైము మనకి సపోర్ట్ లెవెల్స్ అనేది 172 రేంజ్లో ఏర్పడడం జరిగింది. సో ఇక్కడే మనకి రివర్సల్ ప్యాటర్న్ అనేది కూడా కనిపించింది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడి వరకు వెళ్ళిన తర్వాత రివర్సల్ ప్యాటర్న్ అనేది కనిపించింది. మళ్ళీ
బ్రేక్ చేసినప్పుడు దాన్ని హయ్యెస్ట్ 10% ర్యాలీతో బ్రేక్ చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత సస్టైన్ అవ్వలేకపోయింది. సేమ్ అదే రేంజ్ వరకు వచ్చేసి మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇదే లెవెల్స్ నుంచి కాస్త కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్ళడం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు అయితే మంచి 10% ర్యాలీ కనిపించింది. సో ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఫ్లాగ్ ప్యాటర్న్ చూసినట్టయితే దిస్ ఈజ్ ద ఫ్లాగ్ పోల్ అండ్ దిస్ ఈజ్ ద ఫ్లాగ్ అనమాట. సో ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. దీన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. 191 లెవెల్స్లో జిందాల్ స్టెయిన్లెస్ హిసార్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. వన్స్ ఇది టుమారో బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే కనుక దీంట్లో కూడా 220 నుంచి 230 లెవెల్స్ అనేవి కమింగ్ డేస్లో చూసే అవకాశం ఉందన్నమాట. సో దీస్ ఆర్ 2 స్టాక్స్. అనదర్ స్టాక్ ఈజ్ మహీంద్రా లైఫ్ స్పేస్ అండి. మహీంద్రా లైఫ్ స్పేస్లో చూసుకున్నట్టయితే మనకి ట్రెండ్ లైన్ అనేది 573 రేంజ్లో కనిపిస్తూ ఉంది. 573 రేంజ్లో ట్రెండ్ లైన్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి మనకి చాలాసార్లు ఇదే స్ట్రైక్ ప్రైస్ని ఇది అటాక్ చేసి రివర్స్ రావడం జరిగింది. సో 1 and 2 అండ్ దెన్ థర్డ్ టైం, ఆల్మోస్ట్ 4th టైం. సో ఇన్నిసార్లు ఈ ప్రైస్లో మనకి బ్రేక్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఈ ప్రైస్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండింది. 573 లెవెల్స్ అనేది లాస్ట్ 4 days బ్యాక్ అయితే దీన్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. కన్ఫర్మేషన్ అయితే లేకుండింది. బట్ లాస్ట్ 3 days నుంచి చూస్తున్నట్టయితే దీంట్లో మంచి బుల్లిష్నెస్తో విత్ గుడ్ వాల్యూమ్స్తో 3 పాజిటివ్ వైట్ సోల్జర్స్ అయితే ఫామ్ అవడం జరిగింది. బట్ నారో రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వన్స్ ఇది 598లో ఈరోజు క్లోజ్ అయింది కదండి, 600 ఎబో ఇది క్లోజ్ అవ్వాలి. 600 ఎబో క్లోజ్ అయినట్టయితే దీంట్లో మంచి బుల్లిష్నెస్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ప్యాటర్న్ చూసినట్టయితే మనకి చాలా మంచి పాజిటివ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే దీంట్లో కూడా 20 to 30% ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట వన్స్ ఇది 600 ఎబో సస్టైన్ అయినట్టయితే. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. మహీంద్రా లైఫ్ స్పేస్, జిందాల్ స్టెయిన్లెస్ హిసార్ అండ్ థర్డ్ వన్ ఈజ్ టాటా కాఫీ. టాటా పవర్లో కూడా చాలా మంచి బుల్లిష్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో టాటాలో చూసుకున్నట్టయితే అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ చాలా మంచి ర్యాలీ ఇస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. దిస్ ఈస్ ద లెవెల్స్. ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.